నాకు ఒక లవ్ స్టోరీ ఉంది. నేను పుట్టిన నేల పచ్చని పంట పైరులతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం, కల్మషం లేని మనుషులు, ప్రేమ అనురాల గల్ల అందమైన ఒక చిన్న పల్లెటూరు. అదే మా మరిపల్లిగూడెం. మేము నివసిస్తున్న ఈ పల్లె, ఇక్కడ వ్యవసాయం మీదనే ఆధారపడుతున్న గడపలున్నాయి. ఈ పల్లెకు పెద్దిరెడ్డి, ఈదులకుంట, రాములకుంట, కొత్తకుంట, జోజునూరు, గిర్లకుంట, నడిమికుంట అనే 7 చెరువులు, 2 వాగులున్నాయి. ఇవి ఇక్కడ వ్యవసాయానికి ఎన్నో వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాయి. ఎన్నో జీవరాశులకు, మానవుల మనుగడకు ఎంతో మేలును అందిస్తున్నాయి. దేవుడా, నా ఊహ తెలిసిన నుండి నిన్ను మొక్కుతున్నా. ఎప్పటిలా ఈ ఏడాది కూడా మంచిగా పంటలు పండాలి. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవరాశి చల్లగా ఉండాలి. నా తల్లిదండ్రుల వంటి రైతుల కాళ్ళరెక్కలు నిండు నూరేళ్ళు మంచిగా ఉండాలి. వాళ్ళు కోరుకునే ఆస్తి కూడా అదే దేవుడా. అందరినీ సెలవు. అరే, ఈ 2 రోజులలో మా నాటెత్తాలట్రా. మా అమ్మ కూల పైసలు ఎక్కువైతుందని నన్ను నారబోయి రమ్మంటారా. వామ్మో, ఇట్లనైనా తప్పించుకోవాలరా. అరే, మనం చదువుకునేటోళ్ళం గీ పని చేసుడేంద్రా. అదే నేనైతేనా, నాకు ఎగ్జామ్ ఉన్నది, చదువుకునే ఉన్నదని అయితే తప్పించుకునేటోళ్ళు. ఒక్కరోజే కదరా చేస్తే ఏమవుతుంది? అరే, మనం పుట్టింది పంట పండించే వాళ్ళ ఇంట్లో పుట్టినాంరా. ఒక్కరోజు పొలం కాడికి పోయి పని చేయడానికి ఇంత తప్పించుకోవాలని చూస్తున్నారు. నువ్వు పొద్దున లేచిన నుండి బ్రష్కు పేస్ట్ పెట్టి, ముఖం కడిగి, వేడి వేడి ఛాయ్ తాగి, టిఫిన్ తిని, స్నానం చేసి, మంచి మంచి బట్టలు, మంచి మంచి షూస్ వేసుకొని, కాలేజీ పోయేటప్పుడు ఇంతంత సర్ది పెట్టుకొని పోయి, సాయంత్రం పోయి మళ్ళీ వచ్చి తిని పంటవు. ఇదంతా నీకు ఎవరు ఇచ్చిన లైఫ్? వాళ్ళ కోసం ఒక్కరోజు వెళ్ళిపోలేవారా? ఒక నీకే కాదురా, ఈ దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలరా మానవాళ్ళు. వాళ్ళ కోసం ఒక్కరోజు వెళ్ళిపోలేవారా? నిజమేరా, నాకు ఎన్ని రోజులు అర్థం కాలే. ఇవాటి నుంచి మా వాళ్ళని పక్కా వెళ్ళిపిస్తారా. మరి మీదెప్పుడు రా నాటు? రేపే మామ. అరే, అయితే నేను కూడా వస్తారా? అరే, మరి మేము కూడా వస్తాం రా. సరే మామ. మరి
సీతమ్మ వరదెల్లదాయే గోగునరో సీతమ్మ వాన కొట్టదాయే వరదెల్లదాయే గోగునరో సీతమ్మ వరదెల్లదాయే గోగునరో సీతమ్మ అవ్వ మన యాకిట వరదాలెక్కడియే గోగునరో సీతమ్మ వరదాలెక్కడియే గోగునరో సీతమ్మ అవ్వ మన యాకిట్ల వరదాలెక్కడియే గోగునరో సీతమ్మ వరదాలెక్కడియే గోగునరో సీతమ్మ నువ్వయి పొరగింట్ల వంటేర కొడుకో గోగునరో సీతమ్మ పంటేర కొడుక గోగునరో సీతమ్మ నువ్వయి పొరగింట్ల వంటేర కొడుక గోగునరో సీతమ్మ పంటేర కొడుక గోగునరో సీతమ్మ నియాలి శోకము వరదాలై పారు గోగునరో సీతమ్మ వరదాలై పారు గోగునరో సీతమ్మ నివాలి శోకము వరదాలై పారు గోగునరో సీతమ్మ వరదాలై పారు గోగునరో సీతమ్మ నీ కొడుకు నిలవరుడు ఏమన్నాడత్త గోగునరో సీతమ్మ ఏమన్నాడత్త గోగునరో సీతమ్మ నీ కొడుకు నిలవరుడు ఏమన్నాడత్త గోగునరో సీతమ్మ ఏమన్నాడత్త గోగునరో సీతమ్మ నా కొడుకు నిలవరుడు నిన్నల్లాడా. జై కిసాన్. ఏమైందిరా మీ పొలాల పత్తులు ఎట్లున్నాయి మరి? మా పొలానికి పురుగు పట్టిందిరా, అది ఏం మందు కొట్టాలనో అర్థమవుతలేదు. అరే పురుగు చిన్న ఉన్నప్పుడే మందు కొట్టాలరా, లేకుంటే పొలం అంతా అవుతుందిరా. అవునరా నిజమేరా, చిన్నగా ఉన్నప్పుడే దానికి కొడితే ఈ పొలం మొత్తం తిరగకుండా ఉంటుంది, పక్క పొలం పోకుండా ఉంటుంది. మనం రేపు పొద్దున్నే కాళేగా ముందు ఎర్లీగా లేచి మన పొలం కొట్టేద్దాం, పోయి మందు కొట్టేద్దాం మనం. ఓకేరా? అరే ఇది ధన్వన్, ఈ 20 ml అయ్యి, ఈ 10 ml అయ్యి. ఎక్కువ తక్కువ వేసినాం అనుకో పొలం వస్తుంది. ఓకేనా? అరే ఇక్కడ కొలతపా ఉన్నారా, దీంట్లో కొలుచుకుంటూ పోయాలి. ఓకేనా? ఇట్నే కూసుడు ఉన్నదా, కాలే పోయి ఉన్నదా? అరే శివ ఎంతసేపు రా, నీళ్ళు లేరా? ఎత్తాను అవతలేదు అరపాను. తొందర దేరా. ఏ తొందరగా ఆనిర్రా. ఇగో తొందర రారా. రారే తొందర రా, నీళ్ళు అయిపోతానా, నీళ్ళు అయిపోయినాయి, తొందర తొందర. అత్తానా మామ అత్తానా. రా తొందర రా.
ఛీ, ఇజ్జత్ వేంద్ర ఇవ్వాలి ఇంట్లో. మా మామ వచ్చిండ్రా, మా వాళ్ళు 10,000 ఇచ్చిల్లట. అది ఇలా కట్టనీకి వచ్చిండు. నా ఇజ్జత్ మొత్తం తీసిండ్రా. ఇవాళ ఇంటికాడ ఏమరా అల్లుళ్ళు? ఇప్పుడే వస్తాను అమ్మయ్య, కూర్చో. అక్క బావాలు ఎటు వెళ్ళరా? పొలం కాడికి వెళ్ళమా, నన్ను పని మీద వచ్చినామా? ఏం లేదురా అల్లుడుగా, వడ్డీ డబ్బులు కడదామని వచ్చిన. ఈ లెక్క వేయరా, ఇది చూడరా. ఇగో అన్న. అరే ఇది చూర్రా. వాటి లెక్క నాకు తెలుస్తలేదా ఎట్లా? ఇప్పుడు మా అన్నయ్యకి ఇప్పుడే ఫోన్ రావన్నా. అరే నువ్వు తొందర రారాదరా. మామగాడు ఎట్లా చూస్తాను నన్ను. ఇప్పుడు ఏమని చెప్పాలా నేను? మా మామగాడు ఇప్పుడే రావన్నా. ఏమైందిరా అల్లుడు, ఎంత అయిందిరా లెక్క? చూస్తానా మామ? పైసలు ఎంత అయినాయిరా? 10 నెలల 20 రోజులు మామ. పైసలు ఎంత అయినాయిరా? 10 నెలల 20 రోజులు మామ. పైసలు ఎంత అయినాయిరా? ఎంతైనాయిరా? 10 నెలల 20 రోజులు. ఏం చదువుతానవురా నువ్వు? పైసలు ఎంత అయినాయిరా అంటే 10 నెలల మీద 20 రోజులు అంటాను. రోజు బర్రెలు కత్తానవారా? అరే వాడు ఏం చదువుతాను, వానికి ఏం చదువు నేర్పిస్తారా మీరు? ఎవరా బాగా నవ్వుతాలు? నీకు తెలుసారా? నీకు తెలుసారా? నీకు తెలుసారా? అరే 10,000 వడ్డీకి ఏస్తారా? 10,000 వడ్డీ అంటే 100 రూపాయల కంటికి కడతారు. అంటే 100 రూపాయలకు 2 రూపాయల చొప్పున, రూపాయిన్నర చొప్పున, రూపాయి చొప్పున ఉంటుంది. అంటే 10,000లో ఎన్ని వందలు ఉన్నాయి అని ఎట్లా వెళ్ళవాలి? 10,000కు 4 సున్నాలు ఉంటాయి. లాస్ట్ 2 సున్నాలు పోయి 100 ఉంటుంది. 100 ఇంటూ 2 చొప్పున అయితే 2, రూపాయిన్నర చొప్పున అయితే రూపాయిన్నర, రూపాయి అయితే రూపాయి. 100 ఇంటూ 2 200. అది నెలకు వడ్డీ. 30 రోజులు కాబట్టి 200 డివైడెడ్ బై 30 అయ్యి 6 రూపాయల 66 పైసలు వస్తాయి. అది ఒక్క రోజుది. ఒక గంటకు 27 పైసలు. ఎట్లా వస్తుంది? డివైడెడ్ బై 24 ఎత్తే ఇట్లా 1 కోటి రూపాయలైనా ఇదే లెక్కరా. లాస్ట్ 2 సున్నాలు మూసినామా, చేసినామా, గింతే. ఎవరిని గింతేనారా? ఇప్పుడు ఏమో మావగాని సంగతి చెప్తావు. అరే ఇలా మా రిజల్ట్ వచ్చినాయిరా. ఏమైందిరా మరి? సెకండ్ వచ్చిండ్రా. ఫస్ట్ ఇవ్వాలరా. ఇంకేవాడు మన్నావిని కాడే. ఏహే నిజం. ఫోన్ చేయి, అలా దావత్ అడగాలి. ఫోన్ చేయి. ఇక అడుక్కో. హలో హలో చెప్పరా. నవీన్ ఎక్కడున్నావు? చెప్పు. మరేం లేదా? ఏముండేదేంటి? అయ్యో కాలేజ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్ట కదా, మరి పార్టీ సాయంత్రం తాళగరా. మరి గట్టిగా చూసుకోవాలా మరి. నువ్వు రారా మామ, ముందు మనం అందరిని తీసుకుంటా. సరే సరే. కళ్ళలాగా చాలా రోజులు అవుతుందిరా. ఇవాళ కళ్ళు పట్టించిన వాంతోడి.
కదా అని ఎక్కువ దగ్గర తాగకు సరేనా? సరే కానీ మూసుకొని పా. ఏమరా పట్నం పిల్లగా ఎప్పుడు వచ్చినావు? నైటే వచ్చిండ్రా. తాగి వచ్చినావా తాగడానికి వచ్చినావారా? అరే కళ్ళొస్తుంది రా, అటు విలువరా. ఇటు 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 రావే. వ్యవసాయం అయితే మంచిగా ఉన్నది. ఇంకా 2 సంవత్సరాలు అయితే మన బీటెక్ అయిపోతుంది. కూల పైసలు ఏమో పెరుగుతాయి. మరి వ్యవసాయం ఏం చేస్తారా మరి? అరే రేపటి కాలంలో మనం ఏ సిచ్యువేషన్ ఉన్నా కానీ మంచి జాబ్ వచ్చి పొజిషన్ ఉన్న ఒక్క మార్గం మాత్రం ఉందిరా. వ్యవసాయము 10 మంది చేసేది ఒక మెషిన్ చేస్తుంది. ప్రస్తుత టెక్నాలజీ చూస్తే మన వాళ్ళు కూడా చేయవచ్చు. 10 మంది చేసేది ఒక యంత్రం చేస్తుంది. నాటేసి మిషన్లు వస్తున్నాయి, హార్వెస్టర్లు వస్తున్నాయి. అవన్నీ ఇక్కడికి మనం తీసుకొస్తే మన పల్లెటూరు ఇంకా అభివృద్ధి చెందుతుంది. మన పేరెంట్సే చేస్తారు. మనం రేపటి కాలంలో ఏ స్థితిలో ఉన్నా కానీ వ్యవసాయం మాత్రం వదలొద్దు, దగ్గరుండి నడిపేయాలి. ఓకేనా మామ? అరే ఇది మాత్రం మంచి ఆలోచన రా. మీకు వ్యవసాయానికి కానీ మీకు పెట్టుబడి ఎలాంటి డబ్బు అవసరం ఉన్నా కానీ నాకు ఫోన్ చేయాలి, మీకు అందుబాటులో ఉంటా. థ్యాంక్ యూ మామ. థ్యాంక్స్ రా. ఇలా నా దోస్తులు నేను మా యొక్క అయ్యవ్వలకు వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉంటూ మా జీవితాలను కొనసాగిస్తూ జీవితాన్ని గడుపుతున్న క్రమంలో నా జీవితంలోకి ఒక అనుకోని అతిథి నా సున్నితమైన మనసుకు ప్రేమ అనే ఒక మధుర అనుభూతిని పరిచయం చేసింది. తను వచ్చాకే నా జీవితంలో ఎన్నో మార్పులు. తను ఎవరంటే పుట్టిన ఊరిని, కన్న తల్లిని, పెంచిన తండ్రిని, తోడబుట్టిన సోదరి సోదరుని, తిరిగిన దోస్తులని, చదువు నేర్పిన గురువులని, సాయం చేసిన పెద్దలని, మంచిని నేర్పిన బంధువులని, వీళ్ళందరినీ ఎల్లప్పుడూ మన మదిలో మంచి స్థానాన్ని ఉంచుకోవాలి. వాళ్ళకి మంచి దారికి, మంచి నడవడికి మన సాయాన్ని ఎల్లప్పుడూ వారికి అందించాలి.